నేచురల్ స్టార్ నాని నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఆయన చేసే ప్రయత్నాలు ఎప్పుడూ వైవిధ్యంగా ఉంటాయి. ఆ హిట్ సిరీస్ వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన నాని ఇప్పుడు తన ప్రొడక్షన్ హౌస్ ను సౌత్ ఇండియా మొత్తం విస్తరించే పనిలో పడ్డారు. తాజా సమాచారం ప్రకారం నాని తన బ్యానర్ లో 2 భారీ ప్రాజెక్టులను లాక్ చేశారు. విశేషం ఏంటంటే ఈ 2 సినిమాల్లోనూ మలయాళ స్టార్ హీరోలు నటిస్తుండడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మలయాళ సూపర్ స్టార్, టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో ఒక సినిమా ఖరారైంది. ఈ చిత్రానికి కోట్ ఫేమ్ రామ్ జగదీష్ దర్శకత్వం వహించనున్నాడు. దుల్కర్ సల్మాన్ కు తెలుగులో ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా అవసరం లేదు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. రామ్ జగదీష్ తన మేకింగ్ స్టైల్ తో ఇప్పటికే విమర్శల ప్రశంసలు అందుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ఖచ్చితంగా అది ఒక క్వాలిటీ కంటెంట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక రెండో ప్రాజెక్టు మరింత ఆసక్తికరంగా ఉంది. ఈ మధ్య కాలంలో ప్రేమలు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో నస్లిన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు దండోరా చిత్ర దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. నస్లిన్ నటనకు యువతలో మంచి క్రేజ్ ఉంది. ఒక వైవిధ్యమైన కథతో నాని ఆయన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. నాని కేవలం తెలుగు మార్కెట్ కే పరిమితం కాకుండా మలయాళ హీరోలను ఎంచుకోవడం వెనుక పెద్ద ప్లాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. కేరళ మరియు తమిళనాడులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలతో సినిమాలు చేయడం వల్ల వాల్ పోస్టర్ సినిమా బ్రాండ్ నేమ్ పాన్ సౌత్ లెవెల్లో బలపడుతుంది. మలయాళ హీరోలు సాధారణంగా కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలకే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. నాని నిర్మాణ శైలి కూడా అలాగే ఉంటుంది. ఇద్దరు మలయాళ హీరోలతో సినిమాలు చేయడం వల్ల కేరళ మార్కెట్లో కూడా నాని బ్యానర్ కు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. తెలుగులోని ప్రతిభావంతులైన దర్శకులకు ఇతర భాషా నటీనటులతో పరిచేసే అవకాశం కల్పించడం ద్వారా టాలీవుడ్ పరిధిని నాని పెంచుతున్నాడు. మొత్తానికి నాని తన నిర్మాణ సంస్థ ద్వారా ఇండస్ట్రీకి కొత్త రక్తాన్ని, సరికొత్త కాంబినేషన్లను పరిచయం చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ మరియు నస్లిన్ వంటి టాలెంటెడ్ నటీనటులు నాని బ్యానర్ లో కనిపిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. త్వరలోనే ఈ సినిమాలకి సంబంధించిన మరికొన్ని వివరాలు, టైటిల్ అనౌన్స్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది.